అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 8వ తారీఖున సూర్యగ్రహణం వస్తుంది. సూర్యగ్రహణం రోజు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు చేసినట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి. సూర్యగ్రహణం రోజు మనము ఏ పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. 2024 సంవత్సరము మొదటి సూర్యగ్రహణము ఏప్రిల్ 8వ తేదీన సోమవారం నాడు రాబోతుంది. సూర్యగ్రహణానికి సంబంధించి అనేక నమ్మకాలు పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఈ సంవత్సరము ఇదే తొలి సూర్యగ్రహణము. సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహణం కనిపిస్తే దేవాలయాలు మూసేసి పూజలు నిలిపేస్తారు. దీన్నే సూతక కాలంగా పరిగణిస్తారు. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని రాహువు ఈరోజు మింగేయటం జరుగుతుంది. దీనితో సూర్యగ్రహణం ఏర్పడుతుందని మన పెద్దలు చెప్తుంటారు. ఈ గ్రహణము కేవలము అమావాస్య సమయంలో మాత్రమే ఏర్పడుతుంది. సూర్యగ్రహణం రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు గ్రహణం ప్రారంభమయ్యి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. సూర్యగ్రహణ ప్రభావము ఎక్కువగా గర్భవతులైన మహిళలపైన ఉంటుంది. అందువలన ఈ సమయంలో గర్భిణులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం పట్టడానికి ముందే ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి. గ్రహణ సమయంలో వంటగదిలో ఏ పనులు చేయకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహారము వండటము, ఆహారం తినటము మొదలైన పనులు చేయకూడదు. ఇలా చేయటం వల్ల మనిషి యొక్క జీర్ణశక్తి బలహీనపడిపోతుంది. అందువల్ల అనేక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. గ్రహణ కాలంలో ఎలాంటి పదునైన వస్తువులు తాకకూడదు. దేవుని విగ్రహాలను తాకటము, పూజ చేయటము మొదలైన పనులు చేయకూడదు. గ్రహణ సమయంలో ఇంట్లో మనం పెంచుకునే ఎలాంటి చెట్లను కూడా తాకకూడదు. ముఖ్యంగా తులసి చెట్టును, ఉసిరి చెట్టును అసలు తాకకూడదు. సూర్యగ్రహణ సమయంలో శుభకార్యాలు చేయటము నిషిద్ధము. సూర్యగ్రహణ సమయంలో ఇంటి నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు. సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి పూజలు చేయకూడదు. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు కళ్ళాబు చల్లి ఉంచాలి. ముగ్గు మాత్రం వేయకూడదు. గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయని కొంతమంది నమ్ముతుంటారు. అందువలన ఈరోజు ముగ్గు వేయటం అంత మంచిది కాదు. గ్రహణ సమయంలో ఇంట్లో వండిన ఆహార పదార్థాలలో దర్భలను వేయాలి. అలా గనక వేసినట్లయితే ఆహారము కలుషితం కాకుండా ఉంటుంది. సూర్యగ్రహణ సమయంలో జుట్టు గొళ్ళు కత్తిరించుకోవటం మానుకోవాలి. గ్రహణ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదు. ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులు గొడవలు పడకూడదు. గ్రహణ సమయంలో ఇంట్లో మాసిపోయిన బట్టలను ఉతకకూడదు. కోపానికి దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండాలి. గ్రహణ సమయంలో ఎవరి మీద కూడా ఎలాంటి కోపమో తెచ్చుకోకూడదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఈ సమయంలో బిడ్డ గనక పుట్టినట్లయితే, ఈ సమయంలో భార్యాభర్తలు కలిసి గర్భం వచ్చినట్లయితే పుట్టే బిడ్డకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి గ్రహణం తర్వాత ఇంట్లోని పూజాగదిని శుభ్రం చేసుకొని ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. గ్రహణ సమయంలో సూర్యుడిని ధ్యానించినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహము మీ మీద కలుగుతుంది. గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. గ్రహణం రోజు మాంసము, మద్యము వంటి పదార్థాల జోలికి వెళ్ళకూడదు. గ్రహణం రోజున 6 కొబ్బరికాయలు తీసుకొని వాటిపైన ఉండే జుట్టును తీసి ప్రవహించే నీటిలో వదలాలి. ఇలా గనక చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. సూర్యగ్రహణము పూర్తయిన వెంటనే ముందుగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. గ్రహణం అయిపోయిన తరువాత ఇంటిని తుడవకపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లను చల్లితే చాలా మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న తులసి మొక్క పైన గంగాజలాన్ని చల్లి శుద్ధి చేయాలి. గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడిన నెగటివ్ ఎనర్జీ మొత్తము ఇలా చేయటం వల్ల తొలగిపోతుంది. చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలు, దిష్టి యంత్రాలు కట్టుకుంటూ ఉంటారు. గ్రహణం పూర్తయిన తర్వాత మన ఇంటికి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది. కాబట్టి గ్రహణం అయిపోగానే పాత గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయ కట్టుకోవాలి. గ్రహణం పూర్తయిన తర్వాత దాన ధర్మాలు చేసినట్లయితే అఖండ పుణ్యం లభిస్తుంది. రాగి పాత్రలు, గోధుమలు, శనగలు, ఉప్పు, బెల్లము మొదలైన వాటిని దానం చేస్తే మంచిది. గ్రహణం రోజు పంచదార దానం చేసినట్లయితే ఐశ్వర్యం పెరుగుతుంది. గ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది. ఈరోజు ఆవులకు పచ్చిగడ్డి వేయండి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము పొందవచ్చు. ఆవు సేవ చేసినట్లయితే
తల్లి సేవ చేసిన సమానమవుతుంది. ఈ సంవత్సరం వచ్చే తొలి సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు పెరుగుతాయి. వృశ్చిక రాశి, తులారాశి, వృషభ రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి. సూర్యగ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ పాటించి సూర్యుని యొక్క ధ్యానం చేసినట్లయితే తప్పకుండా సమస్యలన్నీ తొలగిపోయి సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.